హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాండ్రంగుల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అయితే 5:24 అయింది. నేనైతే కొంచెం ఎర్లీగా అయితే లేచానండి. ఈరోజు శ్రీరామనవమి కదా, అందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో నేనైతే ముందుగా అయితే ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. నీట్గా అయితే ఇల్లు అది తుడిచేసుకొని మాప్ స్టిక్స్తో తడిగుడ్డ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ కూడా బొల్లు అవి లేకుండా నీట్గా స్టిక్స్ అయితే తడిగుడ్డ పెట్టేసుకొని ఫుల్గా ఆరిపోయేలా ఫ్యాన్లు అవి వేసి వదిలేసానండి. సో తర్వాత అయితే దేవుడి మూల సామాన్లన్నీ కూడా తీసుకొని వెళ్ళి బయట పెట్టేసి క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. సో ఆకులు అది కూడా కడిగేసి గడపకి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. మా పాపలు వేసిందండి, మార్నింగ్ 6 అయిపోయింది, గుడ్ మార్నింగ్ అంటుంది. సో తర్వాత అయితే పేడలకి రంగురంగుల ముగ్గులు అయితే వాకిట్లో పెట్టాను. ఆవు పేడతో అయితే అలికి కమలం పువ్వు అయితే వేసుకొని దాని కలర్స్ అయితే వేసానండి. ఈరోజు స్పెషల్ డే కదా, శ్రీరామనవమి అని నేనైతే స్పెషల్గా ముగ్గుకి అయితే రంగులు అవి వేసుకొని తులసమ్మ దగ్గర కూడా కుంకుమ బొట్లు అవి కూడా పెట్టేసుకొని నీట్గా అలంకరించుకున్నానండి. చిట్టు గౌరమ్మలు శనకాలని కూడా స్టవ్ కూడా క్లీన్ చేసుకొని నీట్గా కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. స్టవ్ కూడా ఎప్పుడు నీట్గా ఉండాలండి. సో తర్వాత అయితే నేనైతే దేవుడికి ముందుగా వడపప్పు అయితే నానబెట్టుకున్నానండి. తర్వాత అయితే సెలవుడి పానకం దేవుడికి స్పెషల్గా ఈరోజు నైవేద్యాలు అయితే క్లీన్ చేసుకుని పూజ సామాన్లన్నీ కూడా తెచ్చేసి ఇంట్లో అయితే పెట్టేసుకున్నాను రెడీగానే. తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయానండి. సో పూజకి అయితే రెడీ అయిపోయాను. దేవుడి మూలనైతే ముందుగా అయితే ఇదండి రాముల వారు అయోధ్య రామయ్య ఫోటో అయితే పెట్టుకొని చిన్న సీతారాముల విగ్రహానికి అయితే పువ్వులతో అయితే నీట్గా అలంకరించుకునండి. చాలా చిన్న విగ్రహం ఇది, చాలా ముద్దుగా ఉన్నది విగ్రహాన్ని. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ విగ్రహం. అందుకనే నేనైతే చిట్టి పువ్వులతోనైతే రోజ్ పువ్వులతో గట్రా సీతారాముల్ని అలంకరించుకున్నాను. నైవేద్యం అయితే పానకం వడపప్పు చల్లుడి కంపల్సరీగా కూడా సీతారాములకి పెట్టాలండి. సో అందుకని నేనైతే పెట్టేశాను. అరటిపళ్ళు అవి కూడా నైవేద్యం పెట్టేసుకొని నేనైతే దీపాలు వెలిగించి పూజ అయితే చేసేసుకున్నానండి. మా ఇంట్లో శ్రీరామనవమి పూజ ఇలాగైతే జరుగుతుంది. తర్వాత అయితే గుడికి వెళ్ళిపోదామని మా హస్బెండ్ అయితే లేపుతున్నానండి, బేగా లేగు టైం అయిపోతుంది గుడికి అని లేపుతున్నాం, కానీ లేగట్లేదు. సో అయినా సరే కొంచెం నీళ్ళు అయితే తెచ్చి జల్లేసాను. లేచి రెడీ అయితే అయిపోతున్నారు. మేమైతే గుడికి అయితే వెళ్దామని. సో నా పూజ అయితే కూడా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసాను. తర్వాత బయట గడప దగ్గర అయితే చెంబు అది వాటర్ అది పెట్టానండి. తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకొని సాంబ్రాణి ధూపం అది వేసేసుకున్నాను. సూర్యుడికి కూడా దండం పెట్టేసుకున్నాను. తర్వాత అయితే గుడికి వెళ్ళిపోతున్నాం. మా వీధిలో మా సిస్టర్స్ అవుతారు, మొత్తం అందరం కూడా కలిసి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. గుడిలో అయితే శ్రీరాముల వారి కళ్యాణం అయితే జరుగుతుంది. సో అందుకని అందరం కూడా వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే భోజనాలు కదండి, ఈరోజు చెప్పాను కదా భోజనాలని. ఇక్కడైతే వంటలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడైతే వంటలు అయితే మొత్తం అన్నీ కూడా రెడీ చేస్తున్నారు, ఇంకా కంప్లీట్ కాలేదు. సో అందుకని స్టార్ట్ చేశారు. మేమైతే గుడికి అయితే వెళ్ళిపోతున్నాం. గుడికి వెళ్ళే దారిలోనే వంటలు అవి వండుతున్నారు. సో తర్వాత అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఒక 1000 రూపీస్ అయితే డొనేట్ చేశారు రాముల వారికి. డొనేషన్ అయితే మేము మొన్న అడిగితే ఇస్తామని అన్నామని ఈరోజు అయితే ఇచ్చేసాము. సో లోపలికి అయితే వెళ్ళి కొబ్బరికాయ అయితే కొడతాం, కానీ మా బాబు కొట్టలేకపోతున్నాడు. సో నేను అందుకనే వెళ్ళి నేనైతే కొట్టానండి కొబ్బరికాయ. ఎక్కడైనా అన్న సంతర్పణలు అవుతే మేమైతే ఎంతో కొంత అయితే డొనేట్ చేస్తామండి. సో మీరు కూడా ఎవరైనా అడిగితే డొనేట్ చేయండి. కొంతమందికి అయితే కడుపు నింపడం చాలా మంచిది కదండి. ఈ పుణ్యం మన పిల్లలకు ఉంటుందండి, మనకి లేకపోయినా మన పిల్లలకి కాపాడుతుంది ఈ పుణ్యం. తర్వాత అయితే గుడి లోపలికి వచ్చేసామండి. ఇక్కడైతే దేవుడికి రాముల వారిని అయితే దర్శనం చేసేసుకున్నాము. పంతులమ్మ ఈవిడైతే పూజా సామాగ్రి అంతా తీసుకొని పూజ అయితే చేసింది. పంతులు గారు అయితే కళ్యాణం చేపిస్తున్నారండి. పంతులు గారు ఈవిడైతే దేవుడు దర్శనంకి వచ్చిన వాళ్ళు అయితే చూసుకుంటుంది, ఈవిడ పంతులమ్మ గారు. సో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే వంటలు అవి కూడా రెడీ అయిపోయాయండి. మాకైతే మార్నింగ్ నుండి ఏమీ తినలేదు. సో ఆకలి అయితే వేసేస్తుంది. ఎప్పుడు భోజనాలు పెడితే వెళ్ళిపోదామా అని చూస్తున్నాం. రైస్ అది కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఎక్స్ట్రా రైస్ అయితే కుకింగ్ చేస్తున్నారు. ఇక్కడైతే రైస్ అయితే ఇంకా కడగలేదండి. ఇక్కడైతే రెడీ అయిపోయి వడ్డించేస్తున్నారు. ఫస్ట్ అయితే ప్రసాదం అండి, తర్వాత బజ్జీ, తర్వాత వంకాయ కర్రీ, తర్వాత బంగాళదుంప కర్రీ అండి. సో తర్వాత అయితే పప్పు, పులిహోర, తర్వాత రైసు, సాంబార్. పులిహోర అయితే చాలా బాగుందండి, నేనైతే టేస్ట్ చేశాను. అయితే చిప్స్ కూడా పెట్టారు, చాలా బాగున్నాయి. వంటలన్నీ కూడా సూపర్గా ఉన్నాయండి. సో జనం కూడా చాలామంది అయితే వచ్చేసారు. దేవుడి భోజనాలు అంటేనే జనం అయితే ఎక్కడ లేని జనం అయితే వచ్చేస్తారండి దేవుడి ప్రసాదం కోసం.
మనకి ఎప్పుడో కానీ ఈ ప్రసాదం దొరకదు కదండి, అందుకని జనాలు అయితే ఎక్కడి నుండో వస్తారు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.